అర్థం బస్సు అయితే ఇక్కడనే ఉంది, బస్సులు అయితే ఇక్కడ దగ్గర స్టేడియం అంటే క్యూ లైన్లకు. కాబట్టి బస్సులలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా దిగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర దిగంగానే క్యూ లైన్లు ఉంటాయి, క్యూ లైన్ల నుంచి ఇక్కడ రావచ్చు. కాబట్టి అందరూ కూడా స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అందరూ దర్శనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అంబులెన్స్ బైకులు కూడా 40 పెంచడం. గతంలో 10-8 అట్లుంటే ఈసారి దాదాపు 40 బైక్ అంబులెన్స్లు. ప్రాథమిక చికిత్స ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది కూడా దాంట్లో ఉంటుంది, ఇబ్బంది లేకుండా. అట్లా ప్రతి చోట మేము జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంకా కూడా వచ్చేటువంటి ప్రతి విన్నపాన్ని తీసుకొని చేస్తామని తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకునేటువంటి గొప్ప మహాఘట్టం ఈ 4 రోజులు కాబట్టి తరలి రావాల్సిందిగా ఈ ప్రాంత బిడ్డగా, ఆ జాతి బిడ్డగా, ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి మీ అందరి ప్రతినిధిగా చేతులెత్తి నమస్కరిస్తూ, క్యూ లైన్లు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి. స్వీయ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంటు. మనం ఏదో చేస్తే ఎవరికన్నా ఇబ్బంది కానీలే, నేను మంచిగా పోతే చాలా అనేది వద్దు. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ కూడా దర్శనం బాగా జరగాలనుకోవాలి. ఎక్కడైనా కూడా కొంచెం స్పీడ్ డ్రైవింగ్స్ కూడా మానుకోవాలి, అక్కడక్కడ వాటితోటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు కూడా పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.